నా భక్తులు 50 మందికి విజ్ఞప్తి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే నాకు గంట కొట్టినట్టే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వజ్రకరూరులో ఉన్నాము. సో నా యూట్యూబ్ ఛానల్లో జొన్నగిరిది బాగా వచ్చిందంట వీడియో, 6K దాకా వెళ్తుంది. దాన్ని బాగా ఆదరించారు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న జొన్నగిరి కన్నా వజ్రకరూరులు ఇంకా ఎక్కువ దొరుకుతాయన్న, అది కూడా ఒక వీడియో పెట్టమని కామెంట్ చేశారు. సో నేను ఈరోజు వజ్రకరూరులో వచ్చాను. సో మనం ఇంకా ముందుకు వెళ్ళిపోయేసి, సో అక్కడ వజ్రాలు ఏంటి, ఆ పొలం ఏంటి, జొన్నగిరి కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ బాగా దొరుకుతాయి, ట్రై చేస్తే అంటున్నారు. సో మనం వెళ్దాం రండి, ఎక్కడ దొరుకుతాయి ప్లేస్ అనేది మీకు వెళ్ళి చూపిస్తాను. ఓకేనా, చలో. ఓకే, మీరే చూడొచ్చు, ఇదంతా వజ్రకరూరు, వజ్రాలు దొరికే ప్లేస్ అన్నమాట. సో ఇక్కడైతే ఒక్కరు కూడా లేరు. సో నేనైతే షాక్ అయిపోయినాను. అదేంటి జొన్నగిరిలో ఇంకా ఎంట్రెన్స్లోనే చాలా మంది ఎదుగుతూ ఉంటారనమాట. అలాంటిది వజ్రకరూరు ఊరు దాటేసి వచ్చాము, అయినా కానీ ఒక్కరు కూడా లేరు పొలాల్లో ఇక్కడ. సో ఏమైందని అడిగితే చెప్పా కదా మీకు, అది ఎవరు రారంట. ముందు చాలా మంది వస్తుండ్రి, ఈ మధ్య దొరకడం లేదేమో, అందుకు డిసప్పాయింట్ అయ్యి రిటర్న్ వెళ్తున్నారేమో. అసలు లేవంట, దొరకడం లేదు అసలు. సో మీరే చూడొచ్చు, ఇంకొంచెం ముందు వచ్చినాము. సో నేను ఊరికి యువతల 2 కిలోమీటరు, ఊరు అవతల ఒక 3 కిలోమీటరు మొత్తం తిరిగా అనమాట, ఎప్పుడైనా ఉంటారేమో అని. సో ఒక్కరు కూడా లేదు, మీరే చూడండి. మా ఊరు నుంచి చాలా దూరం వచ్చాము అదే పనిగా వజ్రకరూరుకి. చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను, మా కెమెరామ్యాన్, మా బ్రదర్. ఏమో ఇలాంటివి ఎవరన్నా తెలిసిన చెప్పినా బాగుండు, మనకెవరు తెలియదు కాబట్టి ఇక్కడ. సో ఫస్ట్ టైం వీడియో కోసం వచ్చి ఇలా రిటర్న్ వెళ్తున్నాం. బ్యాడ్ లక్ అసలు. కానీ మీరు వజ్రకరూరు మాత్రం రావద్దండి. మీకు ఏమైనా వజ్రాలు కావాలి, దొరకాలంటే జొన్నగిరికే వెళ్ళండి. అక్కడ కంపల్సరీ ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మాత్రం అసలు వజ్రకరూరు మాత్రం రావద్దండి. సో వర్షం పడితే మీకు వజ్రకరూరు దగ్గర అయితేనే రాండి, ఎక్కడి నుంచో మాత్రం అదే పనికి రావద్దండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరే, ఇవన్నీ వజ్రాలు దొరికే పొలాలే, కానీ ఎక్కడ ఒక్కరు కూడా కనిపించట్లేదు. మొన్నే వర్షం పడింది, ఫుల్గా పడింది వర్షం. నేల కూడా ఇంకా తడిగానే ఉంది. ఓకే, ఇక్కడ నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాను. సో జొన్నగిరి కింద వజ్రకరూరులో ఎక్కువ వజ్రాలు దొరుకుతాయి. సో ప్లీజ్ ఇంకో వీడియో తీసి పెట్టండి వజ్రకరూరు అంటే. అదే పనిగా మా ఊరు నుంచి ఇక్కడ చాలా లాంగ్ అయినా కానీ వచ్చినాను. మార్నింగ్ వస్తే ఇప్పుడు రీచ్ అయ్యాను నేను. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. 2 days బ్యాకే బాగా వర్షం పడింది. సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయినాను వర్షం పడినప్పుడు. సో సండే కదా, ఈరోజు ఉంటాయి కదా అని చెప్పేసి వచ్చాను. సో జొన్నగిరిలో అయితే నేను వర్షం పడినప్పుడు అయితే పోలేదు, కానీ చాలామంది వజ్రాల కోసం ఎదుగుతుండ్రి. సో ఇక్కడ వచ్చేసరికి ఒక్కరు కూడా వజ్రం కోసం ఎతికే వాళ్ళు లేరు. సో ఈ ప్లేస్ వజ్రకరూరులో ఈ ప్లేస్ రాంగా ఇంకా ఏమన్నా వేరే అని చెప్పేసి నేను 2-3 కిలోమీటర్ వరకు నేను వెళ్తూనే ఉన్నాను. సో ఎక్కడ ఒక్కరు కూడా లేరనమాట. సో డౌట్ వచ్చి నేను వజ్రకరూరు ఊర్లో అడిగాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు అంతా పంటలు వేసేసినారు పొలంలో, ఎక్కడ ఎవరు పర్మిషన్ లేదు, మొత్తం పంటలు వేసినారు. అది కాక వర్షం వచ్చినప్పుడే రావాలంట, తర్వాత వస్తే ఏం ఒకరు దొరకవంట. సో ఫ్రెండ్స్, వజ్రకరూరు వజ్రాలు దొరుకుతాయని ఆశలు పెట్టుకొని ఎక్కడి నుంచో రావద్దండి. వర్షం పడితేనే ఆన్ ది స్పాట్ అప్పుడే వచ్చి ఎతకాలి, అంతేగాని సో
వేస్ట్. నాకు తెలిసి జొన్నగిరే బెస్ట్. అక్కడ ఏదో ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దొరకడానికి. వజ్రకర అయితే వేస్ట్, రావద్దండి అసలు. మీరు దగ్గరలో ఉంటే రాండి వర్షం పడినప్పుడు, ఎక్కడి నుంచో నాలాగా ఎక్కడి నుంచో వచ్చి మోసపోకండి. సో సరే కొంచెం వెతుకుదాం రారా, ఏమైనా దొరుకుతుందేమో. పైన అయితే దొరకదు, లోపల తీయాల. కొంచెం అట్లా తీ, ఎంత ఉన్నాయేమో. జొన్నగిరిలో అసలు అది ఎట్లా ఉండే వజ్రాలు, ఎంతమంది ఎదుగుతుంటారు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు అసలు. సో డిసప్పాయింట్ అవ్వడం వల్ల మేము వీడియో తీయడం ఇంట్రెస్ట్ లేక రిటర్న్ వెళ్తుంటే, సర్లే ఇదన్నా ఇంత దూరం వచ్చినందుకు ఇదన్నా కొంచెం తీసి పెడదాము. ఎందుకో చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. సాడ్గా ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంకా వద్దు ఏదన్నా తీసి కనీసం ప్రజలు చెప్దామని చెప్పేసి మా కెమెరామెన్ ఆపి ఏదన్నా తిమ్మన్నాడు. సో చాలా జొన్నగిరిలాగా చాలా బాగుంటుంది. చాలామంది వజ్రాలని వచ్చాను వీడియో తీయడానికి. చాలా డిసప్పాయింట్ నేనైతే అక్కడి నుంచి అదే పనిగా దూరం నుంచి వచ్చాను. సో జొన్నగిరినే బెస్ట్. ఇది వజ్రకరకి ఎవరు రావద్దండి, ఓకేనా? సో డిసప్పాయింట్తో వెళ్తున్నాం ఊరికి. రారా వెళ్దాం.